రైట్ శంకర్, ఆంధ్రప్రదేశ్ లో చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి టంచనగా 1వ తారీఖు జీతం వేసి అసలు ఎన్నో సంవత్సరాలు అవుతోంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జీతాలు చెల్లించలేదు. అట్లాగే ఈ రిటైర్మెంట్ కి సంబంధించి కూడా 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు కూడా చాలా మంది కూడా అంటే రిటైర్ అవ్వరు, ఇప్పుడు కొత్తగా రిటైర్ అవుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. గతంలో రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఇప్పటి వరకు కూడా సెటిల్మెంట్లు చేయలేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ వాళ్ళకి ఇవ్వలేము కాబట్టి వాళ్ళ వయస్సు పరిమితిని 60 నుంచి 62 చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు మాత్రం ఎక్కడ కొత్తగా రిటైర్మెంట్లు అయిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఇప్పటి నుంచి రిటైర్మెంట్లు స్టార్ట్ అవుతా ఉన్నాయి. సో వాళ్ళకి డబ్బులు ఎట్లా ఇస్తారు అని వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చూద్దాం. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టం, పెన్షన్లు ఇవ్వడం ఇంకా కష్టం. 1వ తేదీ పడాల్సిన జీతాలు పెన్షన్లు విడతల వారీగా 20వ తేదీ దాకా పడుతూనే ఉంటాయి. అప్పు దొరికితేనే జీతం. ఇది జగన్ జమానాలో దుస్థితి. ఇప్పుడు ప్రభుత్వానికి మరో టెన్షన్ మొదలైంది. 2 ఏళ్ల కాలం ఇట్టే కరిగిపోవడంతో రేపటి నుంచి పదవీ విరమణ ప్రయోజనాలు అనే కష్టాలు మళ్లీ మొదలు కానున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చాక 2 ఏళ్ల పాటు ఉద్యోగులకు కనీసం రిటైర్మెంట్ ప్రయోజనాలు కూడా అందించలేదు. రిటైర్ అయిన వారంతా సచివాలయం చుట్టూ తిరగడం, తెలిసిన వాళ్లతో సిఫార్సు చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అసలే అప్పులతో బండి లాక్కొస్తున్న జగన్ సర్కారు ఈ ఒత్తిడి భరించలేకపోతోంది. ఈలోపే రివర్స్ పీఆర్సీపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు భగ్గుమన్నారు. దీంతో ఉద్యోగులను చల్లబరిచేందుకు వారి రిటైర్మెంట్ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2021 నుంచి రిటైర్మెంట్లు నిలిచిపోయాయి. రిటైర్మెంట్ ప్రయోజనాలు అందించాల్సిన బెడద కూడా ఆగిపోయింది. కానీ ఆ 2 ఏళ్ల గడువు 2024 జనవరి 31తో పూర్తవుతుంది. ఉద్యోగుల రిటైర్మెంట్ నేటితో ప్రారంభమవుతున్నాయి. 2 ఏళ్ల క్రితం రిటైర్మెంట్ వారికే ఇంకా పూర్తి స్థాయిలో ప్రయోజనాలు కల్పించలేదు. ఇప్పుడు తమ గతి ఏమవుతుందో అని తాజాగా రిటైర్ కాబోతున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పాతిక నుంచి 30 సంవత్సరాల పాటు ప్రభుత్వ సర్వీసులో ఉన్నవారు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర ప్రయోజనాల కోసం అధికారుల చుట్టూ తిరగాల్సి రావడం ఏమాత్రం సరికాదని చంద్రబాబు సర్కార్ భావించింది. రిటైర్ అయిన రోజే ఆ ఉద్యోగికి అందాల్సిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాల చెక్కులను చేతిలో పెట్టి ప్రభుత్వ వాహనంలో సగౌరవంగా ఇంటికి వద్ద దిగబెట్టే వచ్చేవారు. సాంకేతికంగా ఏదైనా అనుకోని జాప్యం జరిగిన సందర్భాల్లో మాత్రమే 3-4 రోజులు ఆలస్యమయ్యేది. జగన్ సీఎం అయ్యాక సీన్ పూర్తిగా మారిపోయింది. గౌరవ మర్యాదల మాట అటుంచితే వారికి దక్కాల్సిన ప్రయోజనాల కోసం ఆర్థిక శాఖ చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు ప్రతి నెల వారి జీతం నుంచి ఏపీజీఎల్ఐ కట్ చేస్తారు. ఇలా జమ అయిన డబ్బుకు కొంత వడ్డీ జోడించి ఆ ఉద్యోగి రిటైర్ అయ్యే 2 ఏళ్ల ముందు అందజేస్తారు. చంద్రబాబు హయాంలో తూచా తప్పకుండా ఈ నిబంధన పాటించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులు రిటైర్ అయిన 2-3 ఏళ్ల తర్వాత కూడా ఆ డబ్బు వారికి అందడం లేదు. ప్రస్తుతమైతే ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేస్తున్న ఏపీజీఎల్ఐ నిధులను ప్రభుత్వం ఏం చేస్తోంది, అసలు జమ చేస్తోందా లేదా అన్న అనుమానాలు ఉద్యోగులు లేవనెత్తుతున్నారు. రైట్, ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అడిగి తెలుసుకుందాం. సత్య, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏపీలో ఉద్యోగులకు 1వ తారీఖు జీతం కావాలంటూ పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ టైంలో జగన్ సర్కారు ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ ప్రకటించిన పరిస్థితి. అదే సమయంలో రివర్స్ పీఆర్సీ పైన ఉద్యోగస్తులందరూ ఆగ్రహంతో ఉన్నప్పుడు 2 ఏళ్లు సర్వీసులు పెంచుతున్నట్టుగా ప్రకటన చేశారు. దీంతో ఆ 2 ఏళ్లు కూడా జనవరి 31తో ముగుస్తున్నందున ఇక్కడి నుంచి ఉద్యోగులు వరుసగా రిటైర్ అవుతారని తెలుస్తోంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్క ఏడాది 16,000 మంది వరకు కూడా ఉద్యోగులు రిటైర్ అవుతారు. వీళ్ళందరికీ కూడా 40 లక్షల నుంచి, అంటే గెజిటెడ్ కేడర్ అయితే 40 లక్షల నుంచి 1.5 కోటి వరకు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా కింద కేడర్ అయితే 40 లక్షల లోపు 20 లక్షల వరకు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ మొత్తం ఎగవేసేందుకు 2 ఏళ్ల పాటు వారికి ఎక్స్టెన్షన్ ఇచ్చారని తెలుస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు తప్పని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. దాదాపు ఇప్పటి వరకు ఉద్యోగులకు 31,800 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. పీఆర్సీ ఏరియర్లు కావచ్చు, డిఏ బకాయిలు కావచ్చు,
1800 కోట్లు, 2 కొత్త డిఏ బకాయిలు 7300 కోట్లు, వైద్య బిల్లులు, ఈఎల్స్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్లు, ఇతరత్రా పెండింగ్ తీసుకుంటే కనుక దాదాపు 2800 కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. సిపిఎస్ జిపిఎస్ కాంట్రిబ్యూషన్ కింద బకాయి 3700 కోట్లు ఉన్నాయి. సిపిఎస్ జిపిఎస్ లో ప్రభుత్వం తమ కాంట్రిబ్యూషన్ చెల్లిస్తుందా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగానే ఉంది. ఇదే సమయంలో కొన్ని రాజకీయ పార్టీలు ఉద్యోగులకు 1వ తారీఖు జీతాన్ని ఇస్తామని చెప్పి తమ మేనిఫెస్టోలో పెడుతున్నాయంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఉద్యోగులే చెబుతున్న పరిస్థితి. చివరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే సమయంలో రిటైర్మెంట్ రోజునే ఏవైతే చెక్కులు వాళ్ళకి రావాల్సి ఉన్నాయో అవన్నీ కూడా కవర్ లో పెట్టి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది, వారికి తిరిగి సన్మానం చేసి ప్రభుత్వ వాహనంలోనే ఇంటికి దిగబెట్టే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వారికి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా 6-7 నెలలు, సంవత్సరం పాటు ఆఫీసుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందని పరిస్థితి. చివరికి ఉద్యోగ సంఘాల నాయకులతో సిఫారసు చేయించుకోవాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులకు ఉందని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ జగన్ సర్కార్ వచ్చాక గడిచిన 5 ఏళ్లలో ఒక్క డిఏ కూడా ఇవ్వని పరిస్థితి. 2018 జూలై నుంచి జూలై 2022 వరకు డిఏలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. సగటు ఒక ఉద్యోగికి 2 లక్షల నష్టం ఈ మూలంగా వాటిల్లిందని చెబుతున్నారు. ఏవైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్ ప్రభుత్వం చెల్లించడం లేదో ఆ మేరకు వాళ్ళకి రిటైర్మెంట్ అప్పుడు నష్టం వాటిల్లుతుందని ఉద్యోగ సంఘాలు నేతలు, ఉద్యోగులు కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అటు ఈఎల్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి 15 ఈఎల్స్ ఉంటాయి. అలా 2 ఏళ్లకు ఒకసారి 30 ఈఎల్స్ చొప్పున ఎన్కాష్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ 30 ఈఎల్స్ దరఖాస్తు చేసినప్పుడు కూడా అధికారులు చెబుతున్నారు, మీరు వాడుకుంటే వాడుకోండి, వాడుకోకపోయినా డబ్బులు చెల్లించేది లేదు అని నేరుగానే చెబుతుండడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రకంగా రిటైర్మెంట్ సిద్ధమవుతున్నటువంటి 16,000 మంది ఉద్యోగులకు ఈ ఏడాది ఏ విధంగా ఇవన్నీ చెల్లించాల్సి ఉంటుంది, రేపు ఎన్నికల్లోపైన ఈ 2 నెలల్లో కూడా భారీ ఎత్తున రిటైర్మెంట్ ఉన్న నేపథ్యంలో వారికి ఏమైనా చెల్లిస్తుందా సకాలంలో ఈ ప్రభుత్వం అనేది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఉద్యోగులు. అదేవిధంగా ఉద్యోగులు కూడా పూర్తిగా ఈ ప్రభుత్వంతో విసిగి వేసారిపోయారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తమ డబ్బులను ఈ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో వస్తాయనే నమ్మకం కూడా వారు పెట్టుకోలేదని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు.